కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ మాట, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. 10వ వచనం, నేనెప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలతోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవ్యములోనూ నేను సంతోషించుచున్నాను. స్తోత్రం చెల్లిద్దామా? గట్టిగా స్తోత్రాలు చెల్లిందామా? ఇక్కడ అంటున్నాడు, నా బలహీనతల యందు దేవుని శక్తి సంపూర్ణమైంది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులారా, దేవుని వాక్యములో ఇక్కడ నేను చదివాను కదా, ఎందుకు నేను చదివానంటే ఇక్కడ బలహీనత 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 అని ఉన్నది. ఎన్నిసార్లు ఉందో చెప్తారా? టక్కుమని 1 2 3 అయిపోయింది, 4 సార్లు ఉన్నాయి. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని చదువుతారేమో, చదువుకుంటారేమో, పట్టి పడతారేమో అనుకుంటా. వాక్యం చదవండి, వాక్యం నేర్చుకోండి. వాక్యం బ్రతికిచ్చిద్ది, వాక్యం నడిపిస్తుంది, వాక్యం పోషించింది, వాక్యం బలపరుస్తుంది. వాక్య అనుభవంలో ఉన్నవారు శక్తిమంతులుగా ఉంటారు. వాక్యం లేని వారు శక్తిహీనులు. వాక్యం లేని వారు ఏమై ఉన్నారండి? వారు శక్తిహీనులు. బైబిల్లో మనం చూస్తున్నాం, దేవుని వాక్య భాగంలో నుండి ప్రియులారా, ఆయన తన శక్తి అంటే ఇక్కడ అంటున్నాడు బలహీనత బలహీనత బలహీనత. పాస్టర్ గారు మీరు తప్పు చెప్పారు, 5 సార్లు ఉన్నాయని అంటారా? ఎవరైనా 6 సార్లు ఉన్నాయంటారా? పైన ఏదైనా 12వ అధ్యాయంలో 1వ వచనం నుండి ఏదైనా చెప్తారేమని ఎదురు చూస్తున్నా. అక్కడ అంటున్నాడు, ఈరోజు నేను అక్కడ మీకు చెప్పేది చూడండి ప్రియులారా, నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవ్యములోనూ నేను సంతోషించుచున్నాను. చప్పట్లు కొడదామా గట్టిగా? అంటే సిలువలో ప్రియులారా దేవుడిచ్చే శక్తి ఏంటంటే, నిందల్లో నువ్వు తట్టుకోవటానికి శక్తి, ఇబ్బందుల్లో నువ్వు నిలబడటానికి శక్తి, హింసల్లో నువ్వు పడిపోకుండా ఉండటానికి శక్తి, ఉపద్రవ్యాలను నువ్వు తాళటానికి శక్తి. ఎన్ని రాశాడు చూడండి అక్కడ. 4 బలహీనతలు రాశాడు. మనం బలహీనతలను చూస్తాం, కానీ 4 శక్తివంతమైన ఆశీర్వాదాలను గురించి రాశాడు. అంటున్నాడు, ప్రియులారా, మన బలహీనతల్లో దేవుడు తన శక్తిని సంపూర్ణము చేయటానికి సిలువ మ్రాను మీద ఆయన తన శరీరమును నలకొట్టుకొని రక్తాన్ని కార్చాడు. ఆయన కార్చటము ద్వారా మొదటిగా మనకేమైందంటే నిందలు తొలగింది, ఇబ్బందులు తొలగినాయి, హింసలు తొలగినాయి, ఉపద్రవ్యాలు తొలగినాయి. మిత్రమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ ప్రాంతములో ఏ స్థలముల నుండి మీ పడకల మీద నుండి కరుణాకాలని వాస్తవులారా, మందిరము చుట్టూ ఉన్న కుటుంబస్తులారా, ఉదయకాలమున మీరు ఏ స్థలములో ఎక్కడ నుండి వర్తమానం వింటున్నారో, మీరు బలహీనంగా ఉన్నారేమో, శక్తిహీనులుగా ఉన్నారేమో, సిలువ మ్రాను మీద యేసు కార్చిన రక్తము ద్వారా మనకేం కలిగిందంటే నిందలు తొలగింది. ఎవరైనా నిందల్లో ఉన్నారా? ఒకవేళ నిన్నెవరైనా ఇంటి విషయంలో పక్కన వాళ్ళకి చెప్పండి, మీ నింద తొలగురు అనండి. మీ నింద తొలగును. స్తోత్రం, హల్లెలూయా. జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరేమన్నాడు? మీరు ధన్యులు. మనం ఎవరమై ఉన్నాం? నిందలు. రెండవది ఇబ్బందులు అన్నాడు. కొంతమందికి ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ఏ ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఫైనాన్షియల్గా, మార్కుల విషయాల్లో, ఒకవేళ ప్రియులారా ఏదైనా పని విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నారు. మరొక మాట అన్నాడు, హింసలో అన్నాడు. కొంతమంది ఎంత హింసిస్తారు. ప్రార్థనా పరులే, భక్తి పరులే, గయ్యాళీలు, నోరు తెరిస్తే మున్సిపాలిటీ డబ్బా. కొంతమంది ప్రియులారా
హింసే ఇంకా హింసలు పెట్టడమే, హింసలే. నాలుగోది ఏమన్నాడు? ఉపద్రవ్యములు అన్నాడు. అంటే అనుకోకుండా మన మీదకి వచ్చేస్తాయి ఉపద్రవ్యాలు. ఏమొస్తాయండి అంటున్నాడు. ఇది ఏమై ఉన్నదంటే మన బలహీనతల్లో దేవుడు తన శక్తిని మన మీద ప్రియులారా ఆయన నిలుపుతాడు. అక్కడ రాస్తాడు, చక్కటి మాట రాస్తాడు, శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము అన్న తర్వాత ఒకటి ఫుట్ లైన్లో లేక నన్ను కప్పు నిమిత్తము అన్నాడు. ఉందా లేదా మీ బైబిల్లో? ఏమని రాయబడిందండి అక్కడ? నన్ను కప్పు నిమిత్తము అన్నాడు. దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరించబోతుంది. దేవుని శక్తి నిన్ను కప్పుకోబోతుంది. దేవుని శక్తి చేత మనము నింపబడతాం. ప్రజలా కృపగలిగిన మా రక్షక స్తోత్రాలయ, మీ సన్నిధి ఉదయకాల వర్తమానము, ఉదయకాల సందేశములో సెలువులో నీ శక్తిని గూర్చి మాతో మాట్లాడారు. ఎవరు శక్తిహీనులుగా బలహీనులుగా వచ్చారు వారిని మీరు బలపరచండి, అభిషేకియండి ప్రభువా. కొడిన ప్రేలు చెట్టు మీ కంచివే. సెలువు ధ్యానాల్లో మీ యొక్క ఆశీర్వాదాలు అభిషేకాలతో నింపి భద్రపరచండి. కూడిన సంఘాన్ని దీవి, సంఘ సరిహద్దులను విశాలపరచండి. మీరు ఆశీర్వది నీ పనిలో నీ పరిచర్యలో వాడుకొని భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్యకృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన సంఘానికి ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.